ఒక గ్రామంలోని రహస్యం. చిన్న గ్రామంలోని అందమైన పల్లె జీవితంలో ఒక పెద్దవాడు ఉంది. ఆ వాడ గురించి గ్రామస్తులందరికీ ఒకే రకమైన గాథ వినిపించేది. ఆ వాడలోకి వెళ్లినవారు తిరిగి బయటకు రాలేదట. ఎవరైనా దగ్గరికి వెళ్తే రాత్రిళ్లు విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. అందుకే ఆ వాడ గురించి అందరూ భయపడుతుండేవారు. ధైర్యవంతుడైన బాలుడు ఒకరోజు, రాము అనే 12 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి ఆ వాడ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ దయ్యం ఉందని అంటున్నారు, కానీ నిజంగా ఏముందో మనం తెలుసుకుందాం అని రాము చెప్పాడు. వాడలో అడుగు అందరూ మెరమిట్లు పట్టినా రాము తన ధైర్యాన్ని సమకూర్చుకుని రాత్రి సమయంలో ఒక దీపాన్ని పట్టుకుని ఆ వాడలోకి అడుగుపెట్టాడు. వాడ అంతా చీకటిగా, రహస్యంగా ఉండేది. పగుళ్లగల నేల, పాత ఫర్నిచర్, గాలిలో ఉండే వింత శబ్దాలు, ఇవి అన్నీ ఆ వాతావరణాన్ని మరింత భయంకరంగా చేశాయి. అనుమానాస్పద శబ్దాలు, ఒక మూలన నుంచి చిరుచిరు నవ్వులు, బరువైన అడుగుల శబ్దాలు వినిపించాయి. రాము దీపాన్ని ఆ శబ్దాల దిశగా పెట్టాడు. ఆ క్షణం అతని గుండె గట్టిగా కొట్టుకుంది. ఒక పెద్ద మూర్ఖరూపం బయటపడింది. అది రామును చూసి కదిలింది. దొంగ రహస్యం భయం గట్టి రాము వెనక్కి వెళ్లలేదు. ధైర్యంగా అడిగాడు, నువ్వు ఎవరవు? ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు, నేను ఒక దొంగ. ఈ వాడ ఖాళీ అని తెలుసుకుని ఇక్కడ నా ఆశ్రయం ఏర్పరచుకున్నాను. గ్రామస్తుల్ని భయపెట్టడానికి దయ్యం శబ్దాలు చేస్తూ ఉంటాను. ఎవరు ఇక్కడికి రాకుండా చూసుకోవడం నా ఆలోచన. సమస్యకు పరిష్కారం. రాము ఈ విషయం తెలుసుకుని వెంటనే తన గ్రామస్తులకు తెలియజేశాడు. ఆ గ్రామస్తులు కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ దొంగను పట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఆ వాడపై ఉన్న దయ్యం కథలు కూడా ముగిశాయి. మారుముఖం. ఆ వాడను గ్రామస్తులు శుభ్రం చేసి ఒక చిన్న టూరిజం కేంద్రంగా మార్చారు. రాము ధైర్యం వల్ల గ్రామానికి గొప్ప పేరు వచ్చింది. భయాన్ని ఎదుర్కొంటే దాని వెనుక ఉన్న నిజం తెలుసుకోవచ్చు.